కార్తీకంలో పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల అన్ని ధర్మాలు ఆచరించటం కంటే మించిన పుణ్యఫలాన్ని మనం పొందుతాం. మరియు దేవర్షి పితృ రుణాల నుండి విముక్తి కూడా కలుగుతుంది. అంతేకాక కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారికి సర్వభూమండలాధిపతి అయినటువంటి పుణ్యం కలుగుతుంది. ఇక దీపదానం చేసిన, శివలింగానికి పూజ చేసిన, సాలగ్రామాన్ని దానం చేసిన, ఉపవాసం చేసిన, కార్తీక స్నానాలు ఆచరించిన, అలాగే సాయం సంధ్య వేళల్లో తులసి కోటకు పూజ చేసిన, శివకేశవుల్ని ఆరాధించిన ఎంతటి ఫలితాలు కలుగుతాయో ఇప్పటి వరకు వివరించుకున్నాం కదా అని ఒకసారి అన్ని పుణ్య ఫలాలని జనక మహారాజుకు నెమరవేశాడు వశిష్ఠుల వారు. ఇక ఈ కార్తీక మాసంలో వీలైతే ప్రతిరోజు సాయంకాలం శివకేశవుల సన్నిధిలో దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో ఏ రోజైనా